చూడలేదు. ఓకే, కొంతమందిని అడిగితే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఎక్కడ చూసినా వాళ్ళు ఆగపడుతున్నారు. నేనున్న ప్రాంతంలో నేను 4-5 దిక్కుల సేవ చేస్తూ ఉంటాను. ఎక్కడ చూసినా ఏ షాపింగ్లో చూసినా అక్కడే ఉన్నారు. కానీ మోషే చెప్తున్న మాట ఏంటంటే, సంఘంలో చూశాను పాస్టయ్య, మరి ఇంకెప్పుడు నేను చూడలేదు అని. ప్రైజ్లో కనుక నీ చేతులతోటి సౌజన్యానా కాదా, ఆల్రెడీ అగపడుతుంది, నెట్ కొంచెం తక్కువ వేశారు కాబట్టి అది వాక్యానుసారంగా ఒకసారి సౌజన్యానో కాదో చూసుకొని ఆనందించి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి, నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, ఈశ్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయా. మోషే చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎలా ఉందా? అలాగే ఉందా? మారిందా? అలాగే ఉందా? దేవుడికి స్తోత్రం. సౌజన్యనేనా? వాస్తవేనా? దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించను గాక. యాకోబు లాభాన్ని ఏం చేశాడు? మోసం చేశాడు. ఈ రోజుల్లో ఇటీవల నెల్లూరు దగ్గర ఆత్మకూరులో పాస్టర్ గారు మ్యారేజ్కి పిలిచాడు. చేయడానికి కాదు, ఒట్టికి రెండన్నా ఒకసారి అని అంటే అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటంటే, నేను పెద్ద పిల్లని ఇస్తానన్నాను, చిన్నపిల్లని కూడా ఇస్తాను అని చెప్పాడట. 6 కూతుళ్ళు ఆయనకి. 6 కూతుళ్ళలో 2 కూతుళ్ళని ఒకటేసారి ఒకే అల్లుడికే ఇచ్చేసాడు. చూడండి, ఎందుకు ఇలా చేసేవారని పాస్టర్ గారు అడిగితే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కానీ అలాంటి రోజులు చాలా దారుణంగా ఉన్నాయి. క్రైస్తవులుగా దేవుని పిల్లగా ఉన్న మనం, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. రానున్న వాటినన్నిటిని ఎదుర్కోవడానికి శక్తి కలిగిన వారమై ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ప్రభు రాకడికి మనం అందరం సిద్ధపరచబడదుము గాక. ఆమేన్. మరి